హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తూ జస్ట్ 3 మినిట్స్ నా మాటలు వినండి. శబరిమల యాత్రలో ఎరుమేలికి ఉన్న ప్రాధాన్యత ఏంటో మీకే తెలుస్తుంది. మనం ఇప్పుడు ఎరుమేలి అని వింటున్నాం, కానీ ఎరుమేలికి ముందు ఒరిజినల్గా ఉన్న పేరు ఎరుమై కొల్లి. ఈ ప్లేస్లో అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని హతమార్చాడనమాట. మహిషిని అనేది సాంస్క్రిట్ నేమ్, దాన్ని మలయాళంలో ఎరుమా అని అంటారు. ఎరుమా అంటే లేడీ బఫెలో అని అర్థం. సో ఆ మహిషి అనే రాక్షసి బఫెలో ఫేస్డ్ తో ఉండేదన్నమాట. సో అందుకనే ఎరుమా అని వచ్చింది. అండ్ ఇక్కడ రాక్షసిని చంపడం వల్ల ఈ ప్లేస్కి ఎరుమై కొల్లి అని పేరు వచ్చింది. అండ్ రాను రాను అది ఎరుమై కొల్లి ఎరుమేలిగా మారిందనమాట. మహిషిని వధించినందుకు ఇక్కడున్న ప్రజలందరూ సంబరాలు చేసుకునేవాళ్ళు. అట్లా సంబరాలు చేసుకుంటూ వాళ్ళ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని పేటతుల్లై అంటారు. సో శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులందరూ ఎరుమేలిలో ఆగి ఇలా రంగులు పూసుకొని కత్తులు గజలు ఇలా అన్నీ పట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ నది దగ్గరకు వచ్చి స్నానాలు చేసుకొని ఇక్కడ అయ్యప్ప స్వామి గుడిలో దర్శనం చేసుకుంటారు. మీరు చూస్తే ఇక్కడ ఓ పెద్ద లైన్ కనిపిస్తుంది. ఈ లైన్ ఏంటంటే, ఒకవేళ వర్చువల్ టికెట్స్ దొరకని వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ తెచ్చుకుంటే ఇక్కడ లైన్లో నిలబడి వర్చువల్ టికెట్ అనేది తీసుకోవచ్చు. టికెట్ అనేది కంపల్సరీ. టికెట్ లేకుండా మాత్రం దర్శనానికి పైకి అలౌ చేయరు. టికెట్ ఫ్రీనే, బట్ జస్ట్ వీళ్ళ ఆన్లైన్ బుకింగ్ అనేది మ్యాండేటరీ అనమాట శబరిమల దర్శనం కోసం. మీరు బ్యాక్గ్రౌండ్లో సన్నాయిలు అదంతా వింటున్నారు కదా, అదే పేటతుల్లై. అది అలా డ్యాన్స్ చేసుకుంటూ ఆ నది దగ్గరికి వస్తారనమాట. అలా లోపల నదిలో స్నానం చేసుకొని దర్శనం చేసుకున్నాక మళ్ళీ బయటికి వస్తారు. బయటికి వచ్చి ఇక్కడ వావర్ స్వామి మసీద్ ఉంటుంది, ఆ మసీద్లో దర్శనం చేసుకుంటారు వావర్ స్వామిని. వావర్ స్వామి మసీద్ ఆపోజిటే శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ అని ఉంటుంది. ఇదేంటంటే పందల రాజు అంటే అయ్యప్ప స్వామి వాళ్ళ తండ్రి ఇక్కడ ఆయన కోసం ఒక గుడి నిర్మించాడనమాట. ఇది ఆ గుడి. సో వచ్చిన భక్తులు ఎరుమేలిలో అక్కడ స్నానాలు చేసుకొని బయటకు వచ్చి ఇక్కడ ఈ గుడిలో కూడా దర్శనం చేసుకుంటారు అయ్యప్ప స్వామిని. ఇక్కడ దర్శనం చేసుకున్నాక దానికి ఆపోజిట్లో ఉన్న వావర్ మసీద్లో వచ్చి ఈ మాస్క్లో వావర్ స్వామిని దర్శించుకుంటారు. ఇది జస్ట్ మాస్క్. ఇక్కడ నాన్ సీజన్ టైంలో ప్రేయర్స్ అవన్నీ అవుతుంటాయి కూడా. అయ్యప్ప స్వామి వాళ్ళ కింగ్డమ్ పందలంని కాపాడడానికి వార్కి వెళ్ళినప్పుడు ఆ వార్లో భాగంగా వావర్ స్వామిని కలిశారనమాట. అప్పటి నుంచి వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ ఎరుమేలి నుంచి పెద్దపాదం అంటే 56 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది. అది స్టార్ట్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ నుంచి మళ్ళీ పంపా వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వావర్ స్వామిని దర్శించుకొని వెళ్తారు. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు టైము ఆల్మోస్ట్ 3:30 మార్నింగ్. చూడండి, ఎరుమేలిలో ఫుల్ షాప్స్ అవి అన్నీ ఓపెనే ఉంటాయి. ఎవ్వరు ఆల్మోస్ట్ పడుకోరు ఈ శబరిమల సీజన్లో. అన్ని షాప్స్, హోటల్స్ అన్నీ ఓపెనే ఉంటాయి. వచ్చిన భక్తుల కోసము లైక్ ఏ ఇబ్బంది లేకుండా వీళ్ళు 24/7 ఈ స్టాల్స్ అన్నీ పెడుతూనే ఉంటారనమాట. అండ్ ఇక్కడ చూస్తే చిన్న స్టూడియోస్ లాగా ఉంటాయి. భక్తులు వచ్చి ఫొటోస్ కూడా దిగుతారు. ఇట్లా చాలా స్టాల్స్ ఉంటాయి ఎరుమేలిలో. సో ఇదండి మా డే 3 ఇలా స్టార్ట్ చేసాము. ఈ 3:30కి ఇప్పుడు ఎరుమేలి కంప్లీట్ చేసుకొని మేము పంపా వెళ్తున్నాము. మాది చిన్న పాదము. సో ఇంకా వ్లాగ్స్ వస్తున్నాయి నెక్స్ట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మోటివేట్ చేస్తుంది నన్ను ఇంకా వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్ బ్యాక్.